దాన్ని కూడా జడగొడుతుంది. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేదని వాడు మొహం మీద అంటే మన్నా నుంచి వాడు బ్లాక్మెయిలింగ్ మొదలు పెడతాడు. మా బాబు తట్టుకోలేడు. ఇక తట్టుకోవాలి, చాలా కష్టాలు తట్టుకోవాలి. నీకేమన్నా అయితే ముందు తట్టుకోవలసింది నువ్వు నాయనా, కన్నాం కాబట్టి మీ అమ్మ నేను బాధపడతామని చెబితే అది భగవద్గీత మనకు అర్థమైనట్టు లెక్క. అప్పుడు వాడికి అర్థం అవుతుంది, జాగ్రత్తగా ఉంటాడు. నాన్న జాగ్రత్తరా జాగ్రత్తరా జాగ్రత్తరా, తాగితే తాగేవు కానీ కొద్దిగా తాగరా, తాగితే తాగేవు కానీ అంటే గొమ్మె కొట్టక కొద్దిగా తాగరానా, తాగేకి ఏదైనా తినరా ఎన్ని చెబుతారో, ఇంకా తాగమని మానమని చెప్పరండి. తాగామంటే ఇంటికి రానమని తోసేస్తాను బయటికి, పైడిపరలో అడుక్కోవలసిందని చెప్పాలంతే. అప్పుడు వాడు వింటాడు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎలా వదులుకుంటాం, ఇంకా ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏముంది, ఇంకా అంతే. అది ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నా వాడిని పోషిస్తాం మనం, వాడికి పెళ్లి కూడా చేస్తాం ఇంకో జీవితం నాశనం చేయడానికి. పైగా మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే పెళ్ళి అయితే బాగుపడతాడని, వాడేం బాగుపడ్డా అనుమానం ఏమీ లేదు అక్కడ. పైగా అమ్మాయి చెడింది అనవసరంగా.